దేవుని వాక్యం ఏం చెప్పిందంటే, ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వారందరికీ దయ్యాల మీద అధికారం ఇచ్చాడు దేవుడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. పెన్నుంటే దన్మని రాసుకో, లేకపోతే స్పీడ్గా తిప్పగలిగితే తిప్పి చూసుకో. బైబిల్లో నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. దయ్యాలు వెళ్ళగొడతారా మీకు పడతాయా? అది చెప్పాడు అక్కడ. దయ్యాలు వెళ్ళగొడతాయి, దయ్యాలను వెళ్ళగొడతారు అంటే వాటి మీద మీకు అధికారం ఇవ్వబడిందని చెప్తున్నాడు. అదే మార్కు సువార్త 3:13 తొందరగా. అలాగే ఇంకొకళ్ళు మత్తయి సువార్త 10వ అధ్యాయం తీసి పెట్టండి తొందరగా. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. ఒక్కొక్కడు అంటాడు అసలు దయ్యాలే లేవని, లేకపోతే మరి ఎవరిని వెళ్ళగొట్టేది? ఈ మాట అనేవాడు తాతయ్యనా వాళ్ళ నాయనమ్మనా? దయ్యాలే లేవని వాదిస్తాడు ఒక్కొక్కడు. మరి బైబిల్లో చెప్పాడు కదా, అది దేవుడిని ఎరిగిన వాళ్ళు ఎరగని వాళ్ళు కాదు. క్రైస్తవుల్లోనే ఒక వర్గం ఉంది, దయ్యాలు లేవని వాదించే వర్గం. మరి ఎవరిని వెళ్ళగొట్టేది? ఉన్నాయి, వాటి పనులు ఉన్నాయి, వాటి కార్యాలు ఉన్నాయి. మానవ జాతిని పట్టి పీడించి కుటుంబాలనే నాశనం చేస్తున్నాయి. అవి మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళని త్రాగుబోతులుగా, దుర్మార్గులుగా, వ్యభిచారులుగా, కామాంధకారులుగా, లోభులుగా, భయంకరమైన వ్యక్తులుగా నాశనం వైపు తీసుకెళ్తున్నాయి. అవి చక్కగా ఎదుగుతున్న యవన బిడ్డలు ఎందుకు పాడైపోతున్నారు? వాటి ఎఫెక్ట్ లేకపోతే నీ బిడ్డలు, నీ కుటుంబం ఎందుకు విచ్ఛిన్నం అవుతుంది? ఉన్నాయి, వాటి పని ఉంది, వాటి వ్యవహారం ఉంది. అందుకే ప్రభు ఏం చేశాడో తెలుసా? తనను నమ్మిన వారందరికీ వాటి మీద అధికారం ఇచ్చాడు. ఫస్ట్ అది ఇచ్చాడు. నంబర్ 1 మార్కు 16:17, నంబర్ 2 మార్కు 3:13, నంబర్ 3 మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. అద్దుగద్దుగా అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 10వ అధ్యాయము 18వ వచనం లేదా 17వ వచనం నుంచి చదువు. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. శత్రు బలం కొంతటి మీద అంతటి మీద ఆడేం రాసిందో చూసి చెప్పండి. శత్రు బలం అంతటి మీద నాకాయ కొంతటి మీదనేనా? అమ్మో ఏందో పెద్ద దెయ్యం పట్టిందంటమ్మో, నేను రానమ్మో, నేను బానమ్మో. పిచ్చిమోకందానా, నువ్వే భయపడితే మరి వాళ్ళకి విడిపించేది ఎవరు? వాళ్ళని బయటేసేది ఎవరు? దేవుడు నీ